హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నెల 27 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 19వ తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఈ మహాలక్ష్మి ప్రతి నెల 2,500 రూపాయల పథకానికి డబ్బులైతే కేటాయించి మహిళలకు ఈ యొక్క 2,500 రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది. మనకు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు కొన్ని పథకాలను అమలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల మనకు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క పథకం గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని 19న జరిగేటువంటి బడ్జెట్లో ఈ యొక్క పథకానికి నిధులు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలను ఈ తేదీ నుంచి విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు. మరి ఏ తేదీ నుంచి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు వస్తాయి, మరి ఏ మహిళలకు వస్తాయి, ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి దయచేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి నాలాంటి వారికి హెల్ప్ చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీరు ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, అందులో మాలాంటి వారి కోసం ఒక 10 రూపాయలను మీరు డొనేషన్గా ఇవ్వచ్చు. సహాయం చేయండి, తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు యొక్క పథకాలు రావాలని మీరు అనుకుంటే తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది. ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా ఉచితంగా అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో ఉంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. మరి అనేక పథకాల్లో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. మరి ఈ కొన్ని పథకాల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇలా అనేక రకాల పథకాలను ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ అనేక రకాల పథకాలను ప్రారంభించి మహిళలకు ఎంతో ఆర్థికంగా ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలను కూడా పంపిణీ చేశారు మన 8వ తారీఖున. ఇలా అనేక రకాలుగా మహిళలకు చేయూతను అందిస్తూ మహిళలకు ఆర్థికంగా తోడ్పడుతూ ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా మేలు చేయాలి. తప్పకుండా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తే మహిళలు ఆర్థికంగా ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ మరేదైనా చేసుకోవడానికి కానీ మహిళలకు చాలా ఈ పథకం అనేది చాలా ఉపయోగంగా ఉంటుందని ఆయన ఆలోచించి ఈ మహాలక్ష్మి ప్రతి నెల 2,500 రూపాయల పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి 2,500 రూపాయల పథకంలో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారనమాట. ఇక ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు లబ్ధి చేకూరబోతుంది. మరి దీనికి సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి
అసెంబ్లీ సమావేశాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ఆయన నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి బడ్జెట్లో నిధులైతే కేటాయించబోతున్నారు. మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ముందుగా. అంటే మీరు ఈ 19వ తారీఖున బడ్జెట్లో నిధులు కనుక కేటాయిస్తే మనకు 27వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ ఉంటుంది. తర్వాత మీకు అప్లికేషన్ వేసుకోవడానికి అంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తారు. అలాగే గతంలో చెప్పింది కనుక మనం చూస్తే మనకు ప్రతి మహిళ కూడా అర్హులే. 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది. మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి మహిళల యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీకుంటేనే ఈ యొక్క మహాలక్ష్మి ప్రతి నెల 2,500 రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పత్రాలను రెడీగా పెట్టుకోండి. మీకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే పలుమార్లు అయితే ఈ పథకం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. మనకు ఢిల్లీలో మీడియా చిట్చాట్లో కూడా మహిళలకి ఒక పథకాన్ని కనుక మనం విడుదల చేస్తే వారికి ఎంతో మేలు జరుగుతుంది, ఎన్నో విధాలుగా వారు లబ్ధి పొందొచ్చనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీకు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా మహిళలకు మరికొన్ని పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలు, అంటే ఎటువంటి వడ్డీ లేకుండా వారికి రుణాలు మంజూరు చేయడం, అలాగే వారికి అనేక విధాలుగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి ఈ విధంగా అనేక విధాలుగా మహిళలకు మేలు చేస్తున్నటువంటి ఆయన మరి ఈ పథకాన్ని కూడా విడుదల చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతి మహిళ కూడా ఆర్థికంగా వారి కుటుంబాన్ని వారు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ యొక్క పథకం అనేది ఆల్రెడీ పెన్షన్ ఎవరైనా తీసుకుంటూ ఉంటే వారికి ఈ యొక్క పథకం వర్తించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పింఛన్ పైసలు వస్తుంటాయి. కాబట్టి మరి ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ కూడా వారికి మేలు అయితే జరగదు. ఈ విషయాన్ని మనకు మహిళలు అయితే గుర్తించాలి. ఇక దీని ద్వారా మనకు అనేక పథకాల ద్వారా మహిళలకు మేలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ నెల 19న బడ్జెట్ కేటాయిస్తారంటే డబ్బులు కేటాయిస్తారు. మనకు 27వ తారీఖున మనకు ఈ యొక్క అసెంబ్లీ ముగుస్తుంది. తర్వాత మనం ఈ పథకానికి అప్లై చేసుకుంటే కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి కూడా మనకి యొక్క పథకం అమలయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మేము ప్రజాపాలనలో యొక్క పథకానికి అప్లై చేసుకున్నాం, మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక దానికి సంబంధించి ప్రభుత్వం ముందుగా ఒక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది. ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీకు గ్రామ సభలు ఉంటాయి. ఆ గ్రామ సభల్లో మీరు ప్రజాపాలన కింద మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మీరు దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మీకు మేలు చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉంటుంది. తప్పకుండా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. అలాగే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్లు తప్పకుండా QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు మీరు 10 రూపాయల నుంచి పంపించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. మన ఛానల్ను చూస్తూనే ఉండండి.